హలో అండి. ఈరోజు నేను మీకు ఎండ చూపిస్తున్నాను. రోజు మేము పాలు ప్యాకెట్ తెచ్చుకుంటాం, 1-2 ప్యాకెట్లు తెచ్చుకుంటాం. దాన్ని మరగబెట్టాక చక్కగా మేకడ వస్తుంది. ఇప్పుడు మరగబెట్టండి గబగబా మంట పెట్టేసి ఆ పొంగిపోయాక ఆపేసి అట్లా కాదు. పాలు తెచ్చామంటే చక్కగా కట్ చేసుకొని గిన్నెలో పోసుకొని సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకుంటే దాంట్లో కూడా మనకి మేకడ వస్తుంది. మనం గేదె పాలు పోయించుకుంటేనే కాదు, ఎట్లా కూడా మనకి మేకడ వస్తుంది. ఆ మేకడ ఏంటంటే కొంతమంది మేకడ కొంటే ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. అందుకని మనం ఏం చేయాలంటే రోజు చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని ఈ మేకడ వేసి కొంచెం పెరుగు దాంట్లో వేసామనుకోండి, ఎప్పటికప్పుడు వేసి మనం కలిపేసి పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా బయట అయినా సరే ఒక 5 రోజులకి 6 రోజులకి అట్లా ఒక దాంట్లో వేసి మనం వేసినప్పుడు ఫస్ట్ సారి వేసినప్పుడు మేగడ వేసాక పెరిగేసి గిన్నెలోని కలుపుకొని పెట్టుకోవాలి. రెండో రోజు మళ్ళీ వేస్తాం కదా, అప్పుడు ఇంకా పెరుగు ఫస్ట్ వేసాం కదా, ఇంకా అన్నిసార్లు ఏమీ వేయక్కర్లేదు. దాన్ని ఒకసారి స్పూన్ తోటి మరి కొత్తది వేసాం కదా, వేసిన దాన్ని మళ్ళీ మనం కలుపుకొని పెట్టేయాలి. అట్లాగా 5-6 రోజులు కొంచెం అయ్యాక మనం ఏం చేయాలంటే చక్కగా ఇది వరకంటే కొట్టేవాళ్ళమి, మ్యాజిక్ అది పెట్టి ఇప్పుడైనా కొట్టుకోవచ్చు, లేదంటే మిక్సీలోని వేసేసుకోవచ్చు. మేగడంతా ఒక గిన్నెలోది మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక 5 కొంచెంసేపు మిక్సీ అయ్యాక మనం తీసేసి ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఇది ఇట్లాగా గిన్నెలో పోసేసుకున్న తర్వాత నేను వేసాను చూడండి. ఇప్పుడు వేసాక దాంట్లో కొంచెం ఐస్ ముక్కలు వేసుకొని మనం వేసేసి చక్కగా ఇలా తిప్పితే మొత్తం వచ్చేస్తుంది. ఇది కవ్వమే అంటే నేనేం కవ్వం కట్టడం కాదు, అది మనం మిక్స్ చేసాం కదా, వేసిన తర్వాత కొంచెం ఐస్ ముక్కలు వేసాను. ఐస్ ముక్కలు వేసాక ఐస్ వాటర్ ఉన్న ఐస్ ముక్కలు ఉన్నాయి వేసుకుంటే బాగా కూలింగ్కి మనం మిక్సీ వేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే పలచగా అయిపోద్ది. అది ఏంటి పలచగా అయిపోయింది, ఇది మజ్జిగలాగా అయిపోయింది అనుకోకండి, అది మజ్జిగలాగా వస్తుంది. ఒక గిన్నెలో పోసేసుకొని మనం ఐస్ ముక్కలు వేసాక కొంచెం అట్లాగంటే చక్కగా ఎనపూస అట్లాగ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అలాగ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఎలా తిప్పడంలోనే వచ్చేసింది. ఇప్పుడు ఇదిగో మిక్స్ చేసాను కదా, కొంచెం నీళ్ళు మనం అట్లా పోసుకుంటే దాన్ని మీకు చేపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మరి చూడండి అట్లాగా వచ్చేసింది చక్కగా. ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకొని మనం చూడండి ఇట్లా వచ్చేసింది. ఇదైతే నేను వారం రోజులు అయింది, నేను వారం రోజులకి వేసాను. నేను రోజు 2 ప్యాకెట్లు తెచ్చుకుంటాము. ఈ 2 ప్యాకెట్లు మేగడంతా తోడు పెట్టి ఇట్లాగా చేస్తున్నాను. ఇంకా ఇది కూలింగ్ తగ్గింది, కొంచెం కూలింగ్ ఎక్కువ ఉంటే గట్టిగా అయిపోద్ది ఉండలాగా. ఏమన్నా కొంచెం ఐస్ ముక్కలు కూలింగ్ వాటర్ పోసాను, నా దగ్గర ఐస్ ముక్కలు లేక, అందుకని కొంచెం దగ్గర కావలేదు. ఇలాగానే తీసేసుకోవచ్చు, కానీ ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది, తీసుకోవడానికి గట్టిగా ఉండలాగా వస్తుంది. మనం స్వయంగా మన చేతితో చేసుకునే ఎన్నపూస, ఈ ఎన్నపూస చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నలుగులోని మనం నలుగు పెడతాం కదా పిల్లలకి, నలుగులోకి వేస్తే పిల్లలు చక్కగా గ్లో వస్తారు, ప్లస్ వైట్గా ఉంటారు, మెరుస్తారు కూడా పిల్లలు. ఏంటంటే మనం శనగపిండి, పెసరపిండి, పసుపు వేస్తాం కదా, అందుకని అందులో కొంచెం ఎన్నపూసేసి చిన్నపిల్లలు ఉంటే ఉత్తి ఎన్నపూస కూడా పిల్లలకి ముందుగా 10 నిమిషాలు ముందు ఉత్తి ఎన్నపూస కూడా పట్టించేసామనుకోండి, అది చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే ఒక పుట్టిన 1 నెల కాయించి పిల్లలకి ఎన్నపూస రాస్తే పెద్ద అయినా సరే వాళ్ళు
చాలా గ్లో ఉంటారు. 5-6 సంవత్సరాల దాకా అట్లా రాయొచ్చు. రాసాక అదొకటి. మళ్ళీ పిల్లలకి ఇది మనం ఎన్నపూసు కదా, చక్కగా నీటిలోని కొంచెం ఐస్ వాటర్ ఎక్కువ వేస్తే గట్టిగా వస్తుంది. బాగా కడిగేసి పిల్లలకి కొంచెం కొంచెం తినిపించవచ్చు కూడా. అసలు పిల్లలకి అన్నపూస తినిపించిన పిల్లలైతే ఎంత ముద్దొచ్చేస్తారో అంత బాగుంటారు పిల్లలు. కృష్ణయ్యే తినేవాళ్ళు అన్నపూస. చూసారా ఎంత వచ్చిందో. మనకు అశ్రద్ధ ఏం పెడతాంలే అని అనుకోకూడదు. ఒకసారి అలవాటు అయితే మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది ఎన్నపూస చేసుకోవడం. ఇదేంటంటే మనకి ఇప్పుడు నెయ్యి మాత్రం మానేస్తున్నారు. అసలు నెయ్యి వాడాలండి, నెయ్యి వాడకే, నెయ్యి పప్పు నూనె వాడకే ఇప్పుడు ఎక్కువ మోకాలు నొప్పులు అట్లాగా వస్తున్నాయి. ఇవి మాత్రం కంపల్సరీగా వాడాలి. హెల్త్ గురించి హెల్త్ అని ఎన్ని తినడం మానేస్తున్నారు. తినడం మానేయడంలోనే సగం మనకి ఆరోగ్యాలు బాగోట్లేదు. సరే అంత చక్కగా తీసాను. ఇదిగోండి మజ్జిగ వచ్చేసింది. ఈ మజ్జిగ వచ్చి మనం మేగదు కదా మజ్జిగ, అందుకని ఇదేంటంటే మనం వాడుకోకుండా మనకి చెట్లు అవి ఉంటే ఆ చెట్లకు పోసేయచ్చు. ఇది బయట పెడితే, బయట మీరు పెట్టిన పెరుగు తోడు పెట్టింది అయితే వాడుకోకూడదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టి మీరు వెన్నపూస చేసే లెక్కనైతే వాడుకోవచ్చు. ఎందుకంటే మనం బయట పెట్టిన దానికైతే కొంచెం ఇది అవుతుంది కదా, అందుకని పులుపు అది వస్తుంది. అంత పులుపు వస్తువులు కూడా తినకూడదు. అందుకని ఫ్రిడ్జ్లో అయితే పులుపు రాదు కనుక ఇంత జాగ్రత్తగా తీసుకోవాలి వెన్నపూసని. అంటే పైకి ఆటోమేటిక్గా తేలిపోద్ది. ఇప్పుడు ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కదండి, ఎండ వల్ల వచ్చి నాకు చెయ్యికి ఉండలా రాలేదు, చెయ్యిలోనే కరిగిపోతుంది వేడికి. ఎంత మనం చల్లనీళ్ళు పోసినా. ఒకసారి చూసారా ఇది ఎంత ఎన్నపూస వచ్చిందో. ఇది మనము కాగబెట్టేసుకోవాలి. అట్లా కాగబెట్టేసుకుంటే చక్కగా కాగిపోద్ది. అట్లా మనం కారపొడి ఇడ్లీలోకి కానీ దోశల్లో నూనె వేసుకోకుండా నెయ్యి వేసుకోవచ్చు. ఏదైనా నెయ్యి వాడితే చల్లవండి, వేడి కాదు. నెయ్యి అంత మంచిది. ఒళ్ళు ఎముకలు వీక్ అవ్వకుంటుంటాయి, ఒళ్ళు బారుకుంటుంటాయి, గట్ హెల్త్ అంటారు కదా. నెయ్యి మనం పప్పు నూనె, దాని నూనె ఇలాంటివి తింటేనే, ఎండు కొబ్బరి బెల్లం వేసి అలాంటివన్నీ తింటేనే గట్టి హెల్త్ అంటారు. అది ఈ రోజున పిల్లలు ఏం చేస్తున్నారంటే తినట్లేదు. ఏంటంటే వాడాలి, మనం అన్నీ వాడితేనే ఆరోగ్యంగా సన్నగా ఉండాలి అనేసి తినడం మానేస్తున్నారు. అదేమవుతుందంటే గ్యాస్ పట్టేయడాలు, గ్యాస్ ట్రబుల్ రావడము అట్లాగా అవుతున్నాయి. అరుగుదల కూడా సరిగా ఉండట్లేదు. అన్ని రకాలు మన బాడీలోకి వెళ్తేనే కదా మన బాడీ చక్కగా ఉంటుంది. ఏది తక్కువైనా బాడీ బాగానే వస్తాయి. మరి దానికి సరిపడాన్ని అన్నీ మనం అందించాలి కదా. నూనె తింటే ఏదో వచ్చేస్తుంది, నెయ్యి తింటే ఏదో అయిపోతుంది అన్నట్టు తినట్లేదు. కానీ వాడాలండి, అన్నీ వాడితేనే మనం చక్కగా ఉంటాం, హెల్త్గా ఆరోగ్యంగా ఉంటాం. చూసారు ఎలా మరుగుతుందో. ఇది మనం చక్కగా అట్లా మరిగిపోతే ఇట్లా నొరగ వస్తుంది. సరే అట్లా కలిపేసుకున్నాం అనుకోండి. ఎందుకు ఇది పెట్టానంటే నేను చూడండి, దీనికి ఎన్నపూస ఉంది కదా,
ఇప్పుడు ఇది వదిలేస్తుంది. ఇవి వేడిది కదా, ఇది కూడా నీట్గా అయిపోద్ది. ఎన్నపప్పు కూడా మనకి పొంగుకుంటాను ఉంటుంది. మేము ఎక్కువ ఎన్నపూస నేను ఇట్లాగే చేసి పిల్లలకు కానీ చున్నుండలు కానీ నేను ఏం చేసినా మా సొంత నెయ్యితోటే నేను చేస్తాను. ఎందుకంటే మనకి మన పాలల్లో మనం తీసుకునేది, మనం బయట తెచ్చుకునేది ఏం కలుస్తుందో ఏంటో, అది స్వచ్ఛమైన నెయ్యి అయినా అది ఇది అని అనుకోకుండా మనం రోజు పాలు వాడుతూనే ఉంటాం కదా, పాలల్లో వచ్చింది మనం తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. అదేం పెద్ద పని కాదు కదా. ఒక చిన్న గిన్నెలోని మనం ఈ మీగడ వేసేసి దాన్ని పెరిగేస్తాం అనుకోండి, ఒక ట్రిప్లోని ఫస్ట్ ట్రిప్లోని. రెండో ట్రిప్ నుంచి మనం అందులోని మీగడేసి స్పూన్ వేసి కలిపేస్తుంటే అయిపోద్ది. వారానికి ఒకసారి కొట్టేసాం అనుకోండి, చక్కగా నెయ్యి మనకే వస్తుంది. పావు కిలో అలాగా, పావు కిలో రానియండి, 100 గ్రాములు రానియండి, అదే మనకు సరిపోద్ది కదా, మనం బయట నుంచి తెచ్చుకోకుండా. చక్కగా ఇలా కాగబెట్టేసుకున్నారనుకోండి, నెయ్యి చాలాసేపు అవుతుందండి, వెంటనే అయిపోదు. ఎందుకంటే గంట వాటర్ అంతా మనకి ఇదవ్వాలి కదా, అదంతా లాగేస్తుంది. వాటర్ ఉంటుంది, ఆ వాటర్ని అంతా లాగేసుకొని మనకి అప్పుడు ఇది నెయ్యి వస్తుంది. అప్పుడు నెయ్యి వచ్చాక ఏం చేయాలంటే, నెయ్యి బాగా కాగాక మనం దాంట్లో కొంచెం మజ్జిగ చుక్క, ఒక మంచి స్మెల్ రావాలంటే మజ్జిగ చుక్క కానీ చిన్న కరివేపాకు కానీ వేస్తే చక్కబెట్టలాడుతుంది. ఇదంతా అయిపోయి నూనెలాగా వచ్చేస్తుంది చక్కగా. అప్పుడు అయిపోయాక మనం అది వేయాలి. చక్క బుడగలు వస్తుంది, అదంతా అందులో ఉన్న వాటర్ అంతా లాగేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కువ నెయ్యి ఉంటే సున్నుండలోనే మైసూరు పాకంలో వేసుకోవచ్చు, లడ్డూలు వేసుకోవచ్చు, కాజా చేస్తే కాజాలు వేసుకోవచ్చు, గోరుమిట్టిళ్ళు వేయాలి, రవ్వ ఉండలు చేస్తాం, రవ్వ ఉండలు వేసుకోవచ్చు. దేంట్లోనైనా మనం నెయ్యి వాడుకుంటే చాలా మంచిది. చూసారా అలా పొంగి మళ్ళీ అలాగా అయిపోయింది. అట్లాగా చాలామందికి ఎన్నపోతు చేసుకోవడం తెలియదని ఇప్పుడు ఎలాగ నేను చేశాను, ఒకసారి చేపిద్దాం వీడియో పెట్టాను. అందరికి తెలియదని కాదండి, తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియలేని వాళ్ళు పిల్లల వాళ్ళు ఉంటారు కదా, పిల్లలకైతే ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియలేని వాళ్ళు నేర్చుకుంటారు. అట్లా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. ఇది చాలా చేతి మరుగుతుందండి, పెట్టేసాక మనం ఎంత పనైనా చేసుకోవచ్చు. నేను వీడియో గురించి ఇట్లాగా పెట్టి చేపిస్తున్నాను. నేను పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి పని చేసుకుంటుంటాను, అదే కాగిపోతుంటుంది. కాగిపోతే నెయ్యి కాగాక అప్పుడు నేను ఆపేస్తాను. మీకు ఏంటంటే ఇప్పుడు ఎట్లా కావాలనేది మీకు చేయాలని అది ఎలా అని పెట్టేసి ఉంచాను. అది మనం చేసుకున్న నెయ్యి ఎంత వాసన వస్తుందండి, ఆ స్మెల్లే వేరు. చాలా అసలు నెయ్యి మరుగుతుంది ఇంట్లోని,
నెయ్యి వాసన వస్తుంది, నెయ్యి ఎవరో కాగబడుతున్నారు అంటారు. ఎందుకంటే అంత స్మెల్ ఉంటుంది మనం సొంతంగా చేసుకున్న నెయ్యి. తెలుపు అంతా అయిపోద్ది. చూసారా నెయ్యి కాగిపోయింది అట్లాగా. ఇప్పుడు మనం ఇందులోనే ఒక్క చుక్క మజ్జిగ వేయాలి. స్టవ్ ఆపేసుకొని దీన్ని వడకెట్టేసుకుంటే నెయ్యి కాగడం రెడీ అయిపోయింది. నెయ్యి జాగ్రత్తగా మనం చేసుకుంటాం. వడకట్టేసుకుంటాం. ఎండ పోసుకొని ఎంత నెయ్యి వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో నల్లదని చూడండి. ఇది మనం కారపొడి చేసుకున్నప్పుడు కారపొడి వేస్తే నెయ్యి వచ్చేసినట్టు ఉంటుంది. ఇది చాలా బలం. దీనికి ఒక కథ ఉంది. ఇది కథ ఏంటంటే ఇప్పుడు చెప్తే చాలా పెద్దగా అవుతుంది, అందుకని చిన్నగా కొంచెం చెప్తాను చూడండి. ఇది ఒక అత్తగారికి 7 కోడళ్ళు ఉండేవారట. 7 కోడళ్ళని ఆఖరి కోడల్ని చిన్న చూపు చూసేదంట. అయితే 6 కోడళ్ళకి నెయ్యి కాగబెట్టినప్పుడు ఇది గోకార అంటారు. అది బెల్లం వేసి దీన్ని శుభ్రం తీసేసి బెల్లం వేసి వాళ్ళకి పెట్టేదట. 7వ కోళ్ళకి మాత్రం పెట్టేది కాదట. అప్పుడు అత్తగారు ఎందుకు పెట్టలేదు అని ఈ కోడలు అనుకునేది. ఎన్ని పనులు చెప్పేదంటే ఎక్కువ చెప్పి, నీకు గోకారు పెట్టాలంటే నువ్వు ఈ పొలం అంతా ఉడవాలి, ఉడిసి వస్తే పెడతాననేదట. పాపం అట్లాగే ఉడిసిందంట. ఉడిస్తేనే కానీ పెట్టలేదండి. అంటే దీనికి బెల్లం వేసి అది వేసి పెడితే టేస్ట్ బలం కూడా అట్లాగా. దీనికి ఆ కథ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. మాకు మమ్మల్ని కాగపెట్టినప్పుడు నెయ్యి కాగపెట్టేసిన తర్వాత దీన్ని శుభ్రంగా ఇలా తీసేసి పొడిలా చేసి కొంచెం బెల్లం వేసి మాకు పెట్టేవారు. అంటే నడుము బలం అని. ఇప్పుడు ఎక్కువ బెల్లం వేసుకొని తినట్లేదు కనుక కారపొడి మనం చేసుకున్నప్పుడు కారపొడి వేసేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యి అయిపోయింది కదా. నేను డ్రై ఫ్రూట్స్ అంటే గింజలుగా కదా అనుకుంటాను, కానీ గింజలు పిల్లలందరూ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పనులు చిన్నపిల్లలు నవ్వలరు కదా. అందుకని ఏం చేశానంటే లైట్గా వేపేసి మిక్సీ పెట్టేసాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్నీ వేసి ఏడుశనగ పప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం మినపప్పు అన్నీ లైట్గా వేపేసి మనం మిక్సీ పెట్టేసాను. మిక్సీ పెట్టి దీంట్లో బెల్లం కూడా మిక్సీ పెట్టి కలిపాను చూడండి చక్కగానే. ఇప్పుడు దీంట్లోని మనం కొంచెం నెయ్యి పోసుకొని ఇట్లాగా, ఇప్పుడు నెయ్యి కాగబెట్టాను కదా, ఈ నెయ్యి పోసాను.
నెయ్యి పోసి మనం ఉండలు చేసామనుకోండి. ఈ లడ్డు పెట్టండి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ రోగాలు ఎప్పుడు ఎందుకు ఉంటాయండి. ఇంత మంచి కాస్ట్లీ అయిన ఫుడ్ మనం పిల్లలకి ఇలాగా చేసి పెడితే అసలు పిల్లలకి జ్ఞాపశక్తి కానీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎన్ని గట్టి హెల్త్ అంటారు చూడండి. ఇది దీంట్లో నువ్వులు కూడా అన్నీ వేపి చేసి చక్కగా మిక్సీ పెట్టి వేసింది బెల్లం మళ్ళీ, ఎందుకంటే బెల్లం ఐరన్ ఉంటుంది కదా. అందుకని ఇలాగనుకోండి పిల్లలు ఇంకా చక్కగా తినేస్తారు. మనం చిన్న ఉండలు చేస్తాం, అట్లాగే కొంచెం వేడిగా ఉండదు చక్క చిన్న ఉండలు చేసి, అది పెద్ద ఉండలు కాకుండా చిన్నవి చేస్తాం. ఇది బలమైన ఫుడ్ కదా, కొంచెం చిన్న ఓటుగా 2 తింటారు, వేస్ట్ చేయకుండా ఉంటారు కదా. ఇది చాలా కాస్ట్లీ కదా, అందుకని మనం ఇట్లా చిన్న ఉండలు చేసేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది. చూసారా, సొంతగా నెయ్యి వేసి సొంతగానే మనం నెయ్యి తయారు చేసుకున్నాము, మనమే కాగబెట్టుకున్నాము, మనమే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటున్నాం. ఖర్జూరం, ఎండు ఖర్జూరం వేసినా పర్వాలేదు, పచ్చి ఖర్జూరం వేసుకున్నా పర్వాలేదు. దీంట్లోని అంటే మొక్కలుగా తినరు కదా, మనం కొంచెం మిక్సీ పెట్టేస్తే నెయ్యి కూడా తక్కువ పడుతుంది. ఇట్లాగ వేసుకుని తొందరగా నేను ఎంత వేసాను చూడండి, నెయ్యి కొంచెం వేసాను కానీ చక్కగా ఉండైపోయిందా. ఇది చూడండి ఎంత చక్కగా ఉండైపోయిందో. ఇట్లాగా మీరు కూడా పిల్లలే కాదండి పెద్దోళ్ళు కూడా ఇప్పుడు బాగోట్లేదు, జనాలు అందరూ వీక్ అయిపోయారు. దేనివల్ల అసలు ఇదివరకు చేసేవాళ్ళు మన అమ్మలు చేసిన పనులు మనం చేయలేకపోతున్నాము. ఏంటంటే మనం సరైన ఫుడ్ తీసుకోక. అందుకనే మనమైనా మన పిల్లలకి జాగ్రత్తగా కొంచెం ఇలాంటివన్నీ చేసి పెడితే మంచిది. ఎక్కువేం మనకున్న దాంట్లోనే ఎక్కువేం చేసుకోవాలని ఏం లేదు. ఒక 20 రూపాయలు అలా తెచ్చుకున్న చాలు. మనకున్న దాంట్లోనే మనం పిల్లలకి చేసి పెడితే ఓకే. అన్నీ ఒక 20 రూపాయలు అనుకోండి, కిలో అయిపోతాయి, కిలో వస్తుంది. 1/2 కిలో బెల్లం ఎందుకు వేస్తామా, నెయ్యి వేసుకుంటామా. ఇప్పుడు మనం ఎన్ని కొనుక్కుంటాము, నెయ్యి కొనే పని లేకుండా. ఈ పప్పులు అంటే మనం ఇంట్లో ఎలాగైనా నైవేద్యాలు అవి చేసేటప్పుడు మనం ఎలా కొనుక్కుంటాం కదా, అట్లాగే ఒక 20 రూపాయలు తెచ్చుకున్నా అన్నీ కిలోలు తెచ్చుకోవాలని ఏం లేదు. ఇట్లా కూడా కొంచెం తెచ్చుకొని మన పిల్లలకి మనం చేసుకొని పెడితే మంచిదండి. మనం ఎక్కడ పెట్టగలం అనుకోవడానికి లేదు. మనం 100 రూపాయలు ఇచ్చి పిల్లలకి అవి కొనుక్కొని ఆ 100 రూపాయలకి ఇలాంటివి వస్తాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చేసి పెట్టండి పిల్లలకి. చూసారా చక్కగా అట్లాగ వచ్చేసింది. మన సొంత నెయ్యితోటి మన బెల్లం మన చేతితో మనం ఇవేంటి గింజలు పిల్లలు పడేస్తారు అనేసి అనుకోవడానికి లేకుండా చక్కగా అన్ని ముక్కలు చేస్తాం, అన్ని అంతా గ్రైండ్ వేస్తాం, అంతే మిక్స్ చేసేసాం. బెల్లం కూడా అట్లా చిన్న ఉండలు చేసేసి పెట్టేసాం అనుకోండి. మనం స్నాక్స్ కింద పిల్లలకి బాక్స్లోని కొంచెం కారబుంది కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. చక్కగా మన ఇంట్లోనే చేసేసి పిల్లలకి ఒక స్వీట్ ఒక హాట్ పెట్టామనుకోండి, కొంచెం కారం బుంది వేసి ఈ లడ్డు ఒకటి పెట్టేసాం అనుకోండి, పిల్లలకి చాలు. చక్కగా అలాగే ఉంటుంది, తినేస్తారు, మెత్తగా ఉంటుంది కనుక. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. అందరికీ తెలుస్తుంది, తెలియదని కాదు. నాకు తెలిసింది నేను 10 మందికి తెలియాలనే నేను చేసేది ఈ వీడియో. ఒకసారి చూడండి. ఇది మన సొంత నెయ్యి, మనం కాగబెట్టుకునేది, మన చేతితో మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే గింజలుగా కాకుండా నేను ఎట్లా చూపిస్తున్నాను. దీంట్లో నేను ఎండు ఖర్జూరం అంటే పచ్చి ఖర్జూరం వేయకుంటే ఎండు ఖర్జూరం వేసాను మిక్సీ పెట్టేసి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, బలమైన ఫుడ్డు, రోగనిరోధక శక్తి పెరిగేది, అన్ని విధాలుగా చాలా మనం మెడిసిన్తో బతికే వాళ్ళకి ఇది చాలా హెల్త్ బాగుపడుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్నదంతా పిల్లల మందులతోటే మనం అవుతున్నాము.
కొంచెం నువ్వులు వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా నెయ్యి వేసాం కదా, వేడి నెయ్యి చక్కగా కొంచెం నెయ్యి వేస్తేనే సరిపోయింది. ఎందుకంటే మనం బెల్లమే కదా వేసాం, బెల్లం వేసాం కనుక బెల్లం ఖర్జూరం కూడా కొంచెం తడి ఉంటుంది కదండి, దానివల్ల చక్కగా ఉండైపోతుంది. ఇది చూసేవాళ్ళు చున్నుండలు అనుకుంటారు, చూడండి చున్నుండలాగా ఉంటాయి, కానీ ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు. సరేనండి, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి పెద్దోళ్ళకి ఇవి మాత్రం కంపల్సరీగా తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. మీకు అన్నపూస తయారు చేయడం, అట్లాగా నెయ్యి ఇందులో వేసుకోవడానికి, అన్నింటికి మీరు ఇట్లా చేసుకోవచ్చు అని చూపించడానికి నేను ఈ వీడియో చేశాను. చూసారా నచ్చి ఇంకా అదిగో చేయాలి. నేను నైవేద్యం కూడా సమర్పించడానికి చేస్తున్నానండి. ఇది మీ పిల్లలకి మంచిది, స్వామివారికి స్వీట్ నైవేద్యం కింద పెట్టడానికి చేశాను. మీరు కూడా వీలైతే శనివారం పూట వెంకటేశ్వరకి అట్లా చేసి పెట్టండి, చాలా మంచిది. స్వామివారికి స్వీట్ ప్రతి శనివారం చేసి పెట్టడం